చిరంజీవి అంటే మగధీరుడు, జగదేక వీరుడు ఇలా అంటాం కదా, అలా కాదు. అన్ని తప్పులు చేస్తూ ఉంటాడు, నాలుగు కొరుక్కుంటూ ఉంటాడు, పక్కన చాలా టీవీ ఏంటి సార్ అంటూ ఉంటారు. అవన్నీ భలే పండే. కానీ హీరోయిజం ఎలివేట్ చేయవలసిన చోట మాండంగా ఎలివేట్ చేసి పారేశాడు. కామెడీ పైగా వెంకటేష్ చిరంజీవి పాటలు పాడుతూ ఆయన నేర్పిస్తాడు. వాడి చిరంజీవి గారి వైఫ్కే ఇతను పక్క నుంచి కన్ను కొడుతూ ఉంటే ఎలా ఉంటుంది చిరంజీవి అని పిలుచుకోవడం. ఎంత బాగా తీశాడండి అనిల్ రావుపూడి. మన పక్కా తెలుగు డైరెక్టరు. ఇతను ఇంటర్నేషనల్ కంటెంట్, ఎక్స్పెరిమెంట్ ఫిలిమ్స్, మీ మైండ్కి ఏదో పెద్ద పదులు పెడదాం ఏమీ లేదు. సంక్రాంతికి రండి, తల్లిదండ్రులు మీ పిల్లల్ని తీసుకురండి, పాప్కార్న్లు కొనుక్కోండి, హాయిగా థమ్స్అప్లు కొనుక్కోండి, చూడండి, నవ్వి నవ్వి చచ్చిపోతారు, ఫుల్గా ఎంజాయ్ చేసి వీళ్ళకి వెళ్ళిపోతారు. సో ఇది నిజమైన వైబ్, ఇది నిజమైన వింటేజ్ వైబ్. అండ్ మూవీ అంటే ఫుల్ కామెడీ ఉంది, ఎమోషన్ ఉంది, అండ్ చాలా చాలా బాగుంది. అండ్ కంప్లీట్ గా ఫ్యామిలీ అందరూ వెళ్ళి చూడాల్సిన పర్ఫెక్ట్ ఫిలిం అనొచ్చు సంక్రాంతి. కొన్ని కళలు జీవితంలో నెరవేరుతాయి అంటారు చూసారా. సో డాన్స్ ని నమ్ముకొని వచ్చిన మాకు, ఇండస్ట్రీకి వచ్చిన ప్రతి ఒక్కరికి ఒక కళ ఉంటుంది. ఒకసారైనా మెగాస్టార్ గారిని చూడాలి, ఒక సెల్ఫీ తీసుకోవాలి, ఆయనతో కలిసి పని చేయాలని. సో ఫైనల్ గా మేము ఆయనతో కలిసి వర్క్ చేసాం, సూపర్ డూపర్ హిట్ కొట్టేసాం. అండ్ ఎక్కడో ఇన్స్టాలో రీల్స్ చేసుకుంటాం. మమ్మల్ని బాస్ మా టాలెంట్ ని గుర్తించి ఇంటికి పిలిచి అవకాశం ఇచ్చారు. సో ఆ రోజు నుండి చాలా రెస్పాన్సిబిలిటీ పెరిగిపోయింది మాకు. రిలీజ్ అయిపోయిన తర్వాత బాస్ మళ్ళీ కాల్ చేసి సందీప్ చాలా బాగా చేశాము అని మాకు కాంప్లిమెంట్స్ ఇవ్వడం, ఇలాంటి వాళ్ళందరూ మాకు బూస్టప్ ఇవ్వడం చాలా హ్యాపీగా ఉంది. ఇంకా మోటుకో ఫ్యూచర్ లో ఇంకా మంచి మంచి సాంగ్స్ బాస్ కి, మెగా ఫ్యామిలీకి కొరియోగ్రఫీ చేయాలని మెగాస్టార్ గారు మాకు అవకాశం ఇచ్చారు. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాం. ఈ రోజు మీలాంటి వాళ్ళందరూ ప్రేమను పొందాం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మళ్ళీ ఒకటే చెప్తున్నా, ఈ సంక్రాంతి మన పండుగ, మన మెగా అభిమానుల పండుగ, మనందరి పండుగ. సో లెట్స్ సెలబ్రేట్ ద వైబ్. ఖైదీనే బాగుంది కాదు, ఇది అఫీషియల్ గా బాసిస్తాయి. మనశంకర వరప్రసాద్ సినిమా చూశాను పోయా. చిరంజీవి గారు మళ్ళీ 17 సంవత్సరాల నుంచి వరుసగా ఇట్టు కొడతాను మాస్తున్నాడు. ఈ సంవత్సరం కూడా బ్లాక్ బాస్ ఇట్టు కొట్టి చూపించాడు. ఉప్పు స్టెప్ ఉంది పోయా, ఉప్పు స్టెప్ డ్యాన్స్ వచ్చేస్తాయి. ఏంది పో సంగతి, వెంకి సంగతనే. ఓ అమ్మాయిలు అయితే థియేటర్లో అబ్బాయి వెంకటేష్ రాగానే ఓ ఖచ్చితంగా ఈ సినిమా అయితే ఒక పక్క జనాలకి, ఇంకో పక్క ఫ్యామిలీ ఆడియన్స్ కి అందరికి కనెక్ట్ అయిపోయింది. ఇంకా అదే విధంగా సాంగ్స్ అయితే అసలు ఫస్ట్ సాంగ్ నుంచి లాస్ట్ సాంగ్ వరకు బీజిఎం కానీ అన్ని సాంగ్స్ చాలా బాగున్నాయి. అదేవిధంగా స్టోరీ అందరూ స్లోగా అనమాట, అంటే స్లోగా ఉండడం నార్మల్గానే పోయింది. మరి వేరే లెవెల్లోనూ అట్లా కాకుండా లాస్ట్ ఒక స్పీడ్ అయింది. కానీ మొదటి నుంచి కూడా కామెడీగా అనమాట, కామెడీగా పోతా ఉన్నది. కరెక్ట్గా అనిల్ రావుపూడి గారు చిరంజీవి గారిని కరెక్ట్గా హ్యాండిల్ చేశారనమాట. హ్యాండిల్ చేయడంలో అనిల్ రావుపూడి గారి దిట్టంతి. హీరోయిన్ అబ్బా నయనతార గురించి, నయనతార ఏమని చెప్పండి. 50 ఏళ్ళు వయసు ఉన్నా కూడా 16 ఏళ్ళ అమ్మాయిలాగే అందపోయా. ఏముందిపోయా అందం. అందరూ ఒక్కరు కాదు, చిరంజీవి గారు కూడా, ఆయన కూడా 70 సంవత్సరాలు ఉన్నా సరే 70 సంవత్సరాలు కూడా అదే డ్యాన్సు, అదే మాసు, అదే గ్రేసు, అదే డైలాగులు, అదే కామెడీ టైమింగ్ ఎక్కడ తగ్గకుండా. ఫాస్ట్ సినిమా ఖైదీ, అప్పుడు ఎప్పుడో ఖైదీ సినిమా కానీ ఇప్పుడు దాకా వరుసగా అదే గ్రేస్ అంతే, ఎక్కడ తగ్గేదిలే. ఈ మధ్యలో ఒక 10 సంవత్సరాల గ్యాప్ వచ్చినా కూడా ఏ మాత్రం తగ్గకుండా మళ్ళీ మెగాస్టార్ నేనే నెంబర్ 1 అని ప్రూవ్ చేసాడంతే. ఈ దెబ్బతో ఇంకా చిరంజీవి గారు ఇంకా చూసుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా ఖచ్చితంగా ప్రతి సినిమా ప్యాన్ ఇండియా సినిమా తీయాల్సింది.